ఈరోజు మనం చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాము, స్పిరిచువల్ సెన్స్ అని. సో అసలు ఈ ధ్యానం మనకి నేర్పించిన గురువు గారైన పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. మనం చెప్పుకునే ప్రతి క్లాసు సద్గురు మూమెంట్ నుంచే వస్తుంది. అది వంశీ సారే దాన్ని అంత రికార్డ్ చేసి పంపిస్తేనే మేము దాన్ని చెప్తున్నాము. సో నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మన భ్రమరాంబిక గ్రూప్ మానస మేడంకి నా ఆత్మ ప్రణామములు. దీనికి అసలు సృష్టికర్త అయిన మన వంశీ కిరణ్ సార్కి ఎన్నో వేల ఆత్మ ప్రణామములు. ఆ సార్ ఇచ్చే ప్రతి వీడియో నుంచి మనం ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. వింటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, ఇప్పుడు ముందుగా స్పిరిచువల్ సెన్స్ అంటే ఇప్పుడు మనం అందరికి ఇదేంటి కొత్త రకంగా స్పిరిచువల్ సెన్స్ ఏంటి అనుకుంటాము. కామన్ సెన్స్ అనేది అందరికీ తెలుసు. మనం ఏదైనా పని చేస్తుంటే, ఏదైనా అంటుంటే, పిచ్చి పనులు ఏమైనా చేస్తుంటే, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా, నువ్వేం చేస్తున్నావు అంటారు. అది భౌతికత. సో మనం ఆధ్యాత్మికంగా ఎదిగినాక స్పిరిచువల్ సెన్స్ అనేది ఉండాలి. అంటే సేమ్ కామన్ సెన్స్ లాగానే భౌతికతలో కామన్ సెన్స్, ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీలో స్పిరిచువల్ సెన్స్ ఉండాలి. ఆధ్యాత్మిక వ్యక్తులకు ఉంటుందన్నమాట ఇది. కామన్ సెన్స్ కోల్పోయినప్పుడు సాధారణ ప్రజల జీవితం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనకి మినిమం అసలు బుర్ర లేకుండా మాట్లాడితే, కామన్ సెన్స్ లేకుండా మాట్లాడారంటారు కదా, అప్పుడు ఎలా వస్తాయి మన నోటి నుంచి వాక్కులు కానీ ఏవైనా ఎలా వస్తాయి, దానివల్ల ఎవరు ఎంత బాధపడతారు, మనని ఎంత చులకనగా చూస్తారు. ఏంట్రా వీడికి ఆ మాత్రం సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అంటారు. అలానే ఆధ్యాత్మికతలో కూడా ఇంకా అవేర్నెస్ తోటి ఉండాలి. అంటే ఆ సెన్స్ ని మనం పెంచుకోవాలన్నమాట. అంటే పెంచుకోవాలి. అప్పుడు ఆధ్యాత్మిక వ్యక్తుల జీవితాలు కూడా అద్భుతంగా ఉంటాయన్నమాట. దీనినే బుద్ధత్వం అంటారన్నమాట. బుద్ధత్వం కోల్పోతే సమస్తం కోల్పోయినట్లే. అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే అత్యంత హీనమైన దశలోకి, అంటే క్రింద తలాలు చూడండి. వీడు పాతాళానికి కుంగ తీసేస్తున్నారు, పాతాళాలను పాతుకుపోతున్నాడు అంటారే, అట్లాంటి స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట మనం. అందుకనే ఈ అవేర్నెస్ సాధకులందరికీ దీనిపైన దృష్టి పెట్టాలి. అందరూ ఎరుక, అవేర్నెస్ అనేది మనం ధ్యానంలోకి వచ్చినాక నేర్చుకున్న పదం. కానీ ఈ స్పిరిచువల్ సెన్స్ మీద సాధన తోటి కాకుండా, అంటే ధ్యానం ఒక్కటే కాకుండా జ్ఞానం పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మనం ఈ స్పిరిచువల్ సెన్స్ ను కూడా మనం పొందగలుగుతాం అన్నమాట. ప్రతి ఒక్క సాధకుడు దీంట్లో ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెన్స్ లేని వారిని చూసి ఎలా ఉండాలి నేర్చుకోవాలి. ఆ గమనిక ద్వారా ఎంతో నేర్చుకుంటాము. సార్ కూడా ఇలానే, అంటే ఇప్పుడు బయట వెళ్తూ ఉంటారు, ఎన్నో సభల్లో సార్ చూస్తూ ఉంటారు. చూసినప్పుడు అక్కడ కొన్ని మనకి లోపాలు కనిపిస్తాయి అన్నమాట. ఏంట్రా బాబు, ఇంత గొప్ప గురువైనా కూడా ఇంత పిచ్చి పిచ్చిలాగా చేస్తున్నాడు, ఆ మాత్రం బుర్ర లేదా, బుద్ధి లేదా అని అంటారు. అంటే వాళ్ళు ఏంటి, సెన్స్ ఉండదు. ఎప్పుడు ఏంటి, నాదే గొప్ప, నేనే గొప్ప అని చెప్పుకుంటారు కదా, అది సెన్స్ ఉండదు. పత్రిజీ గారైతే ఎప్పుడు అలా చెప్పరు. ఎప్పుడు ఎంతగా ఒదిగుంటే అంతగా ఎదుగుతామనేసి చాలా చాట్లు నేను చాలా సార్లు విన్నాను. సో అంటే అట్లా అని తప్పును కూడా ఇది కరెక్ట్ అని చెప్పమని కాదు. అంటే మనం మాట్లాడే మాట మీద ఎరుక అస్సలు కోల్పోకూడదు. మనం చేసే పని మీద అవేర్నెస్ ఉండాలి. అంటే ప్రతి దాంట్లో మనం ఆ సెన్స్ తోటి ఉండి, అంటే మనం ఏం చేస్తున్నాము, మనం ఏదైనా తప్పు చేస్తున్నామా, కరెక్ట్ చేస్తున్నామా, పక్క వాళ్ళ గురించి అయితే ఈజీగా కామెంట్ చేసేస్తాము. మనకు కూడా మేడం వాళ్ళు చూడండి చెప్తారు, మీకు ఇది రికార్డింగ్ అవుతుంది మీ క్లాసు, ఆ క్లాసుని విని మీరు దాంట్లో ఎలా మీ బిహేవియర్ ఎలా ఉంది, అంటే మీరు ఇచ్చే ఇది ఎక్కువ చెప్పేస్తున్నారా, ఇట్లా ప్రతిదీ కరెక్ట్ చేసుకోమంటారు. ఇది మన వంశీ సార్ దగ్గర కూడా విన్నాను. మీ రికార్డింగుల్ని మీరు పదే పదే వినండి, దాంట్లో ఉన్న లోపాలను సరిదిద్దుకోండి. మనం ఏంటి, నాకే అవకాశం వచ్చింది, నేనే క్లాస్ చెప్తున్నాను, నేనేం అసలు తప్పు మాట్లాడను అనుకుంటాము. లేదు, చాలా అంటే మనకు తెలియకుండానే ఎక్కువ. ఇప్పుడు మేడం వాళ్ళు 10 నిమిషాలు చెప్పాలంటే పావుగంట తీసుకుంటాం, లేకపోతే అరగంట తీసుకుంటాం. అవన్నీ తప్పులు మాస్టర్స్. అవన్నీ మనం అవేర్నెస్ తోటి ఉండాలి. సారు వాళ్ళు పత్రిజీ గారు వాళ్ళందరూ కలిసి ఎప్పుడు ట్రెక్కింగ్కి వెళ్తుంటారు కదా, అప్పుడు ఒక మామగారు ట్రెక్కింగ్కి వచ్చారట పత్రిజీ గారు వాళ్ళు చాలా ఏళ్ల క్రితం.
అప్పుడు ఆ మామగారు ఏం చేశారు, ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు ఎవరు ఎక్కువ వెయిట్ ఏం పెట్టుకెళ్ళకూడదు. నా మామగారు ఏం చేశారు, చక్కగా ఇంత పెద్ద ట్రంక్ పెట్టినంటే అన్ని సామాన్లు వేసుకొని వచ్చారు. ఎందుకు వచ్చారు ఈవిడ అని అనుకున్నారు, కానీ ఏం అనలేరు కదా, పక్క వాళ్ళని మనం ఏ కామెంట్ చేయకూడదు కాబట్టి ఓకే అనుకున్నారు. కొంచెం దూరం వెళ్ళినాక సోపాలు పడుతూ అబ్బా అమ్మ అనుకుంటూ ఎక్కుతుంది. ఇంకా పత్రిజీ గారు చూసి, ఏంటి మీరు అందరు కుర్రోళ్ళు కదా, ఆమెను కొంచెం ఒకళ్ళు పట్టుకోండి, ఒకళ్ళు ఇచ్చేయండి, ఏమ్మా నువ్వైనా అంత బ్యాగ్ ఏంటి. సరే సరే ఒక ఇద్దరు పిల్లల్ని ఆమెకి ఇచ్చారు. యూత్ వాళ్ళు ఉంటారు కదా, యంగ్స్టర్స్, వాళ్ళని ఇస్తే వాళ్ళు మామగారు చేయి పట్టుకొని తీసుకొని ఆ పెట్టి ఒకళ్ళు మోసుకొని వస్తున్నారు. ఈ లోపల వీళ్ళందరూ ఒక చాట ఆగి అక్కడ ధ్యానం చేసుకుంటున్నారు. ఆ ధ్యానం వచ్చే టైంకి ఈ మామగారు అక్కడికి వీళ్ళిద్దరితో కలిపి ఎక్కారు. ఎక్కేసి చక్కగా పెట్టేయించుకొని మళ్ళీ దాని మీద కూర్చొని మళ్ళీ ధ్యానం మొదలు పెట్టారు. ఆవిడ చేసిందే ఫస్ట్ తప్పు, పెట్టి అవన్నీ తీసుకురావటం. తర్వాత లేటుగా వచ్చి అందరూ వెళ్ళిపోతుంటే, ఇదేంటి ధ్యానం అయిపోయిందా, నేను రాలేదు కదా అంటే ఏంటి. ఇంకా పత్రిజీ గారు అన్నారట, అసలు నువ్వు చేసింది ఏంటి, నీ మూలంగా నువ్వు చెడటమే కాకుండా ఆ ఇద్దరిని కూడా చెడగొట్టావు, నీ వల్ల ముగ్గురు పోయారు, ఇట్లాంటివి ఎప్పుడు చెయ్యకండి అనేసేసి చెప్పారనమాట. ఆమె చాలా గొప్ప సాధకురాలన్నమాట, కానీ స్పిరిచువల్ సెన్స్ లేదు. దీనినే బుద్ధి లేని బుద్ధుళ్ళు అంటారనమాట. ఈ విషయంలో మనం అట్లాంటి పొరపాట్లు చేయకూడదు. మరొకళ్ళని పాడు చేసినట్లే కదా. కనుక మన చర్య మరొకళ్ళ ఆనందాన్ని పాడు చేస్తుందా అనేది గమనించాలి. సో ఇక్కడ మనము భౌతికతలో కూడా అదే ఆలోచించాలి, ఆధ్యాత్మికతలో కూడా అదే ఆలోచించాలన్నమాట. అంటే ఇప్పుడు మన మూలంగా వాళ్ళు ఆ ధ్యానం టైంకి అందుకోలేకపోయారు, అక్కడ వాళ్ళు పొందాల్సిన అనుభవాల్ని పొందలేకపోయారు, మళ్ళీ మా అమ్మగారితో ఎక్కి నడుస్తూనే చేయాలి. అంటే చూడండి, మనం చేసే తప్పు వల్ల అవతల వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళ ఆనందాన్ని కోల్పోకూడదు. అలా చూసుకోకపోతే స్పిరిచువల్ మాస్టర్స్ అయ్యేది ఎప్పటికీ అవ్వదు. చాలా మంది మంత్రగాళ్ళు అయ్యేది కూడా ఇక్కడే. స్పిరిచువల్ సెన్స్ స్పిరిచువల్ సెన్స్ లెస్ అయితే బ్లాక్ మ్యాజిక్ అంటే మంత్రగాళ్ళు అంటారు కదా, మంత్రగాళ్ళు అలా అవుతారనమాట. అంటే మన సెన్స్ ఉంటే దేవాత్మలు అవుతాము, సెన్స్ లేకపోతే మంత్రగాళ్ళంగా మారుతాము. ఇప్పుడు ఋషులు ఉంటారు, చాలా తపస్సు చేస్తారు, ధ్యానం అదే తపస్సు చేసి ఎన్నో శక్తులు పొందుతారు. కొంతమంది ఏమవుతారు, దుష్ట కార్యక్రమాలకి వాటిని వినియోగిస్తారు, కొంతమంది సన్మార్గంలో నడుస్తారు. అంటే ఏంటి, మనం ఎలా ఉండాలి, దేవాత్మలుగా ఉండాలా మంత్రగాళ్ళగా ఉండాలనేది మనం నిర్ణయించుకోవాల్సిందనమాట. సో అది మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ధ్యాన మహాచక్రాలు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద స్పీకర్లు పెడతారు, ఎందుకంటే వేల మంది వస్తారు, వాళ్ళకి వీళ్ళు చెప్పేది వినిపించాలి కాబట్టి అంటే కొంతమంది రూముల్లో ఉండి కూడా ఎక్కువ ఇక్కడికి వచ్చి రాలేకపోయే వాళ్ళు తెల్లవారుజామున అర్ధరాత్రి అక్కడ ఉండి కూడా చేసుకునేటట్లు అంత చక్కటి అవకాశాన్ని ఇస్తారు. అయితే ఒక ఆయన అంట స్పీకర్ పక్కన వెళ్ళి కూర్చొని, ఎవడ్రా బాబు ఇంత పెద్ద సౌండ్ పెట్టారు, ఏమి చెవులు పగిలిపోతున్నాయి అది ఇదని అని అన్ని స్టేజ్ మీదకి వచ్చేటైతే వాళ్ళు అన్నారట, సరే సార్ అనేసి. కానీ నిజంగా వాళ్ళకి బుద్ధి ఉండాలి, ఆ స్పీకర్ ఓకే అది అందరికి ఉపయోగపడాలని పెట్టారు. సో ఆ పక్క నుంచి ఇంకొంచెం దూరం జరిగి నువ్వు కూర్చొని ధ్యానం చేసుకో అంటే ఇక్కడ ఆయనకి సెన్స్ లేదు. అలా అలాంటివన్నీ మనం నేర్చుకోవాలి. సార్ జీవితంలో కూడా ఇలా ఎన్నో సభలకు వెళ్తూ ఎంతో మందిని చూస్తూ వాళ్ళల్లో ఏమి మైనస్ వలన వాళ్ళు గురువులుగా అర్హతలను కోల్పోతున్నారు అనేది తెలుసుకొని ఈయన వాటిని సరిచేసుకుంటూ ముందుకు నడుస్తున్నారట వంశీ సార్. అలానే పత్రిజీ గారు ఒకసారి అంటే స్టేజి మీదకి రమ్మన్నారట, వెంటనే 5-6 వచ్చేసారు, స్టేజి నిండిపోయింది. ఒక ఆమె నమస్కారం అని సైగ చేస్తే అంటే పత్రిజీ గారు సైగ చేసిందంట. పత్రిజీ గారు అన్నారట, మాట్లాడమ్మా మాట్లాడు, సైగ చేస్తున్నావు ఏంటి అంటే, సార్ నేను మౌనవ్రతంలో ఉన్నాను అని అందంట. అనేసి మళ్ళా సైగ చేసింది. ఇంకా పత్రిజీ గారు అన్నారట, నీకేమైనా బుద్ధి ఉందా, మౌనవ్రతంలో ఉంటూ స్టేజ్ మీదకి ఎందుకు రావాలి, ఎందుకు అసలు రావాలి, గురువు గారిని కంప్లైంట్ చేయించుకున్నామంటే, గురువు గారి చేత మనం కంప్లైంట్ చేయించుకున్నామంటే మనకి సెన్స్లెస్ లో ఉన్నాము అని మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఇది చెక్ చేసుకోవాలి. తర్వాత
ఆమెను మౌనవ్రతంలో ఉన్నాను కాబట్టి గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది అందరికి కిందకి దిగి, సార్ కత్రిజీ గారు అక్కడ మామూలుగా అయితే కొంచెం సీరియస్ మ్యాటర్ లాగా చెప్పారు. కానీ ఆమె ఏం చెప్పుకుంది, సారు నన్ను మౌనవ్రతంలో ఉన్నానని గిఫ్ట్ ఇచ్చారు అంటే ఒక్కటే సెన్స్ లేకుండా చేసింది. మళ్ళా దాని గురించి గొప్పలు చెప్పుకుంటుంది. అలా ఉండకూడదు. అలానే సారు వాళ్ళు లడఖ్ వెళ్ళినప్పుడట ఇది జరిగిన సంఘటనట నిజంగా. నందప్రసాద్ గారు గూడా వచ్చారట. ఆయన ఒక కట్ట పాంప్లెట్స్ ఇచ్చేసేసి అందరికి అంటే ఇక్కడ మీరు ఎక్కడ బస్సు దిగితేనో అక్కడ అట్లా అట్లా అందరికి పంచుతూ ఉండమన్నారట. అయితే ఒక ఆయన ఏం చేశాడంట, ట్రాఫిక్ లైట్స్ ఎలగటం అప్పుడైనప్పుడు ఒక 1 మినిట్ ఆగుతాయి కదా, అప్పుడల్లా దిగిపోయి ఇవ్వటం మొదలు పెట్టాడట. ఇవ్వటం మొదలు పెడితే 2 సార్లు చూశారు. ఏమవుతుంది, ఈయన మళ్ళీ ఎక్కే వరకు బండి కదలలేదు బస్సు. అప్పుడు ఏమవుతుంది, వెనకాల వాళ్ళకి అందరికి డిస్టర్బెన్స్ జరుగుతుంది. అప్పుడు ఇంకా ఈయన అన్నారట, చెప్తారు దానివల్ల బస్సు లేట్ అవుతుంది. అప్పుడు మొత్తం టూర్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. అయితే అప్పుడు ఏం చేశాడు, డ్రైవర్ ఏం చేశాడట, ఆ బస్సుని ఒకసారి 2-3 సార్లు చూసినాక 4గోసారి ఈయన బస్సును మూవ్ చేసేసి ఎక్కడికో తీసుకెళ్లి అక్కడ ఆపేశాడు వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్లో. ఇంకా ఇతను తిట్టడం మొదలుపెట్టాట, బుద్ధి లేదు ఆ మాత్రం అని. మిగిలిన వాళ్ళని కూడా, మీరైనా చెప్పొద్దా, నేను దిగి ప్రచారం చేస్తుంటే మీరు ఇలా చేస్తారా అలా చేస్తారా అంటే ఏంటి, ద్వేషం, మోహం, ఆ మదం అనేది తయారవుతాయి. సో ఇది చెక్ చేసుకోండి, ఇట్లా ప్రతి పాయింట్ ని మనం చెక్ చేసుకోవాలి. అలానే మీటింగ్ అక్కడ బార్కెట్స్ అన్ని, అంటే నడి రోడ్డులో మీటింగ్ పెడతారు చూడండి కొంతమంది, పెట్టేసేసి అన్ని అడ్డాలు కట్టేసేసి మీటింగ్. సారు అన్ని ట్రాఫిక్ ఆగిపోయి వాళ్ళందరూ తిట్టుకోవడం మొదలు పెట్టారట. ఆ సార్ అన్నారట, ఎవరైతే ఆ సభను ఏర్పాటు చేశారో నిర్వాహకుల్ని పిలిచి, ఏంటి ఇలాగూ ఎందుకు వాళ్ళందరూ ఇదంటే, లేదు సార్ మనం మీటింగు జరుగుతుంది కదా అందుకని వాళ్ళందరూ వస్తే డిస్టర్బ్ అవుతుందని. అలాంటప్పుడు ఊరు బయట ఎక్కడన్నా పెట్టండి అని అంటే, ఊరు బయట పెడితే ఎవరు వస్తారు సార్ మీ మీటింగ్కి, అందుకని ఇక్కడ పెట్టామని. అంటే ఇంతమంది తిట్లతోటి నేను నేను క్లాస్ చెప్పినా ఏం ఉపయోగం ఉంటుంది. సో ఫస్ట్ ఆ బార్కెడ్లన్నిటి తీసేయండి, వెళ్ళి ఒక దారి కల్పించండి వాళ్ళకి, ఆ రోడ్ ఏం క్లోజ్ చేయకండి అట్లా అని చెప్పి దాన్ని సరిచేశారు. అంటే సార్ ఏంటి, ఆ సెన్స్ ఉంది కాబట్టి ఆయన ఆలోచించి అది చేశారు. అలా ఉండటం నేర్చుకోవాలి మనం. సో మనకే బుద్ధి లేకపోతే, అంటే ధ్యానంలో ఉన్న మనకే బుద్ధి లేకపోతే బయట వాళ్ళకి ఎలా వస్తుంది మాస్టర్స్. ఇది ఇక్కడ మనం నేర్చుకోవాలి. కొన్ని చోట్ల పెద్ద మైకులు పెడతారు, ఊరంతా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మనకి దసరా నవరాత్రులని పెద్ద పెద్ద మైకులు పెట్టేసి పాటలు, ఆ పక్కింట్లోని ఏ హార్ట్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది, పసి బిడ్డలు ఉంటారు, వాళ్ళు ఏమవుతారు. సో ఇక్కడ ఎంత భక్తి ఉంటే ఏమి, ఎంత ధ్యానంలో ఉంటే ఏమి, ఈ సెన్స్ తోటి ఉండాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అలానే మళ్ళా టార్కం సెరాయిడ్ గారు ఏం చెప్తారంటే, ఒక మతంకి సంబంధించి సిస్టమ్ను కానీ చిహ్నాలు కానీ అవమానపరచరాదు అని చెప్పారట. అవి ధ్వంసం చేయరాదు, దానివల్ల వాళ్ళ హృదయాలు గాయపడి వారితో ఉన్న కాంతి మొత్తం తగలబడిపోతుంది. సోవియట్ యూనియన్ ఎందుకు విచ్ఛిన్నమైందో తెలుసా మాస్టర్స్? చాలా అద్భుతమైన కంట్రీ. ఈరోజు ఎందుకు విచ్ఛిన్నమైంది అని అంటే, అంతర్గత విభేదాలు ఎందుకు వచ్చాయంటే, వాళ్ళ కమ్యూనిటీని, దైవాలని నాశనం చేశారు. భారతదేశంలో కొంతమంది ముస్లిం రాజులు భారతీయ దేవాలయాల్ని అందరిని పగలగొట్టారు కదా, అప్పుడే కదా ఇంక ఇట్లా యుద్ధాలు ఇవన్నీ. సో అలా చేసినప్పుడు ఏమైద్ది, వీళ్ళలో నైరాశ్యం వచ్చేస్తుంది అనమాట. అంటే కుంభస్థలం మీద కొట్టటం. సో వేరే వాళ్ళ దైవాల మీద బురద చల్లరాదు. ఇంకేమన్నా మార్చుకోవాలంటే చెప్పచ్చు. వాళ్ళు ఒక నాన్ వెజిటేరియన్స్ అనుకో, మీరు ఇది తినటం వల్ల ఇలా అవుతుంది, అంతేకాని మీరు నాన్ వెజిటేరియన్స్ కాబట్టి మేము మాట్లాడము, మేము ఇలా ఉంటాము అని అలాంటి మాటలు అస్సలు మాట్లాడకూడదు. సో వాళ్ళని మార్చండి. ఇప్పుడు జంతు బలిలో ఇస్తుంటారు, వాళ్ళకి తెలియచేయండి దానివల్ల ఏమొస్తుంది అనేది. అలానే ఇంకొకటి ఏంటంటే, తర్వాత అట్లా ఈ ఈ సెన్స్ లేకపోవటం వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మళ్ళా యుద్ధాలు, ఒకళ్ళొకళ్ళు యుద్ధాలు జరుగుతున్నాయి. అందుకని ఇది లేకపోతే ఆధ్యాత్మికత ఎదుగుదల కాకుండా పతనానికి దారితీస్తది మన జీవితాలు. ఆ తర్వాత ఏమైంది, ఎప్పుడైతే పతనానికి దారితీస్తుందో యుద్ధాలు మొదలవుతాయి. ఎంత పెద్ద గురువులైనా పతనం తప్పదు మాస్టర్స్.
ఒకప్పుడు విశ్వనియమాలు ఋషుల చేతిలో ఉండేవి. వారు శాపాలు పెట్టేవారు. దాంతో వారి పతనం స్టార్ట్ అయింది. సో ఎగ్జాంపుల్ గా భృగు మహర్షి కథ మీకు అందరికీ తెలుసు. భృగు మహర్షిని ఈ ఋషులందరూ అంటారు, ముగ్గురు అంటే త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవాళ్ళు అని అడిగినప్పుడు, సరే నేను వెళ్ళి పరీక్షించి వస్తానంటారు. పరీక్షించడానికి వెళ్తాడు. శివుడు ఆ పార్వతీదేవితో నాట్యం చేస్తుంటాడు. చిచ్చి ఇతను కరెక్ట్ కాదు. అలానే బ్రహ్మదేవుడు సరస్వతి వీణ వాయించుతుంటే దాంట్లో మైమరిచిపోయి ఉంటాడు. ఈయన కరెక్ట్ కాదు అనుకుంటారు. నెక్స్ట్ విష్ణుమూర్తి దగ్గరికి వస్తాడు. ఆయన కూడా లక్ష్మీదేవితోటి లక్ష్మీదేవి మనందరికి తెలిసిందే కదా, కాళ్ళతో ఉంటుంది. ఆ విష్ణుమూర్తి కళ్ళు మూసుకొని ఉంటారు. అప్పుడు కూడా ఇంకా భృగు మహర్షికి పట్టరాని కోపం వచ్చి ఏం చేస్తాడు, ఆ విష్ణుమూర్తి గుండెల మీద తంతాడు. తన్నప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడు, అయ్యో నీ కాలు నొప్పేసిందా అని ఆ కాల్లో ఉన్న మూడో నేత్రాన్ని చిదిమేస్తాడు. అంటే ఏంటి, అతని పతనానికి దారి తీసింది. అతని అహంకారం. ఎంత గొప్ప మహర్షి భృగు మహర్షి మనందరికీ తెలుసు. అలాంటి మహర్షి ఆ పతనానికి దారి తీసిందంటే అతనిలో సెన్స్ లేకపోవటం. అందుకే దాంతో విష్ణుమూర్తి వాటిని మార్చివేశారు. ఇప్పుడు శాపాలు పనిచేయవు. సతీ సుమతి కథ కూడా మీ అందరికీ తెలుసు మాస్టర్స్. ఆమె భర్త చనిపోతాడంటే, సూర్యోదయం అయితే భర్త చనిపోతాడనంటే, నేను పతివ్రతనైతే సూర్యోదయం అవ్వకూడదని ఆపుతుంది. అప్పుడు సతీ అనసూయ వచ్చి నువ్వు చేసేది తప్పు, నీకు కావాలంటే దేవతలు అందరూ సహాయం తీసుకో, అంతేగాని సూర్యచంద్రులు రాకపోతే ప్రపంచం అంతా అల్లోకల్లోలం అవుతుంది, విశ్వం అంతా నాశనం అవుతుంది. ఇంత నాశనానికంటే నీ భర్త బతికున్నా కూడా ఏం ఉపయోగం ఉంటది, నువ్వు ఎంతకాలం ఇది చేస్తావు, నీ పతనానికి ఇది కూడా దారి తీస్తుంది, నీ పాతివ్రత్యం కొన్ని రోజులు కరిగిపోతుంది కదా, అలా చెప్తుంది అనమాట. అంటే ఆ రోజుల్లో అంత ఆ సెన్స్ లేకుండా ఉండేవాళ్ళు, పతియే ప్రత్యక్ష దైవం అని ఉండేవాళ్ళు. అది ఉండటం తప్పు అని నేను చెప్పను, దాంట్లో మనం తీసుకోవాల్సిన పాయింట్ తీసుకుందాము. అలానే కొంతమందికి మైక్ ఇచ్చినప్పుడు అని అంటూ ఉంటారు, దానివల్ల ఎంతో మందికి డిస్టర్బెన్స్ ఉంటుంది. అట్లా అది మీకు దగ్గొచ్చింది ఓకే, ఒక్క నిమిషం మైక్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక్క నిమిషం అనేసేసి మనం మంచినీళ్ళు తాగో ఏదో చేసి మాట్లాడటం మొదలు పెట్టచ్చు. అంటే అక్కడ సెన్స్ మనం ఉపయోగించినట్లు. అంటే ఎన్లైటన్మెంట్ అవ్వాలంటే సెన్స్ ఉండాలి. మీరే యజమాని, మీరే నిర్ణయాధికారులు, అన్ని మీరే. కాబట్టి సెన్స్ లో కూడా మీరే నిర్ణయం తీసుకోవాలి. మీకు సెన్స్ ఉండాలా ఉండక్కర్లేదా అనేది కూడా మీరే నిర్ణయించుకోండి. ఇక్కడ స్పిరిచువల్ సెన్స్ ఉండాలంటే సార్ ఒక 6 పాయింట్స్, ఎన్నో పాయింట్స్ ఆయనకు ఉన్నాయి, దాంట్లో నుంచి మనకు ఒక 6 పాయింట్స్ చూడండి. పత్రిజీ గారు బుద్ధుడు చేసిన ఆనాపానసతిని షార్ట్ కట్ చేసి మనకి ఈజీగా ఇచ్చేశారు. అలానే మన వంశీ సార్ ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానాన్ని పొంది మనకి సులభంగా అర్థమయ్యేటట్లు చిన్న చిన్న పాయింట్స్ లో చక్కగా మనకి వివరిస్తుంటారు. సో అది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్, మిమ్మల్ని మీరు ఉన్నట్లుగా అంగీకరించండి. మనం ఏం చేస్తాం ఎప్పుడన్నా, నేనెందుకు తప్పు చేస్తాను, నేను ఇలా ఉన్నాను కదా అని అంటాము. అగో పక్క ఆయన అయితే మైక్ ఇస్తే అట్లా మాట్లాడాడు, ఈమైతేనేమో గురుగారి మీద పడిపోతుంది, లేకపోతే ఆమె అయితేనేమో ఇంకోలాగా చేసిందని చెప్తాం. కానీ మనం కూడా అలానే చేస్తాం మాస్టర్స్. సో మనలో ఉన్న లోపాన్ని మనం అంగీకరించడం నేర్చుకోవాలన్నమాట. అది ఏంటి, ఎలా అంటే ఇక్కడ మార్క్స్ ఇక్కడ పడవు, ఇక్కడ క్వాలిటీ టెస్ట్ బాగా గురువుగా ఎదిగినాక మనకు క్వాలిటీ టెస్ట్ జరుగుతుంది. మనకి ఇప్పుడు డ్రీమ్స్ లో టెస్ట్లు జరుగుతున్నాయి కదా, అలానే క్వాలిటీ టెస్ట్ అంటే మనం ఎంత క్వాలిటీ తోటి ఉన్నాము, ఎంత నిపుణత అంటారు కదా, నైపుణ్యతను అలా అలా ఉన్నామా అనేది చెక్ చేస్తారు. అప్పుడు కనుక అక్కడ మార్క్స్ పడుతూ ఉంటాయి అన్నమాట హాస్టల్గా మనకి. సరే, అందుకని మీకు వస్తే వచ్చని చెప్పండి, రాకపోతే రాదని చెప్పండి. మైక్ తీసుకొని కొంచెం మాట్లాడి అసలు మైక్ చేయడం పెట్టి సార్ తర్వాత ఏంటి అని కొంతమంది అడుగుతుంటారు. అనేసి వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు. అంతే, అక్కడ వాళ్ళ సెన్స్ లేదు. ఇచ్చిన 5 నిమిషాల సద్వినియోగం చేసుకోవాలి. అందుకనే ఉన్నట్లు అంగీకరించాలి. నెక్స్ట్, శూన్యంను ఆధారం చేసుకొని ఆలోచించటాన్ని అభ్యాసం చెయ్యండి. ఎక్కడ నుంచి స్పిరిచువల్ సెన్స్ పోతుందా తెలుసా, గడిచిన అంటే మనకున్న అసలు స్పిరిచువల్ సెన్స్ ఎట్ నుంచి వెళ్ళిపోతుంది పక్కకి అనేది తెలుసుకోవాలంటే గడిచిన 3000 సంవత్సరాలలో అంటే 5000 యుద్ధాలు జరిగాయి. దాంట్లో 4500 యుద్ధాలు ఈ మతాలు కులాలు
ఈ భక్తులు శివుడు గొప్ప, విష్ణుమూర్తి గొప్ప, బౌద్ధ మతం గొప్ప, జైన మతం గొప్ప, ఇట్లా తన్నుకోవటమే. క్రీస్తు అంటే యేసుక్రీస్తు గొప్ప, ముస్లిం గొప్ప, ఇలా తన్నుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఎవరికి సెన్స్ లేదు. ఏదైనా ఆ దేవుడే, ఎవరైనా చేరుకోవాల్సిన ఆ గోల్కే. అట్లాంటప్పుడు ఏ దారి వెళ్తే ఏంటి? ఇప్పుడు మనకి ధ్యానంలోనే ఉంటే కూడా ఆ మాస్టర్ అయితే ఇంకా గొప్ప, ఈ మాస్టర్ అయితే ఇంకా గొప్ప. నిజంగా నేను వంశీ సార్ దాంట్లోకి వచ్చినాక నాకు వేరే వాళ్ళు నుంచి పేర్లు చెప్పను కానీ ఆఫర్స్ వచ్చాయి. మీరు రావచ్చు కదా మా దాంట్లో కూడా, అలా కాకుండా ఇలా అయితే బాగుంటుంది కదా. మన మనసుకి ఏది నచ్చితే అక్కడ మనకి సెన్స్ని ఉపయోగించి మనం నిర్ణయించుకోవాలి. అందుకనే ఇక్కడ మనం ఎలా ఉండాలి, ఏ గురువు దగ్గర ఉండాలి, ఎవరి దగ్గరైనా జ్ఞానం తీసుకోవాలి. మన బుద్ధిని ఉపయోగించి ఏది ఎక్కడ వాడుకోవాలని నిర్ణయించుకోవాలి. అంటే అలా అలా కాకుండా అయితే ఉండాలని మామూలుగా అట్లా వీళ్ళను ఆధారం చేసుకొని వాళ్ళని ఆధారం చేసుకుంటే గొడవలు అవుతాయి కదా. అలా కాకుండా ఉండాలంటే శూన్యంని ఆధారం చేసుకొని ఆలోచించడం మొదలుపెట్టండి. సపోజ్ ఇప్పుడు మీకు ఒక వర్క్ ఇచ్చారనుకోండి, ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, అరే నా వర్క్ వాళ్ళు చేశారు, ఇలా చేస్తే ఇలా చేశారు, ఇలా చేశారని అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం. అప్పుడేంటి, వాళ్ళ తప్పులు కూడా మనం చేస్తూనే ఉంటాము. అలా వాళ్ళకి తొందరగా వచ్చేసింది కదా అనేసేసి. అంటే అదే కాకుండా మనకొక వర్క్ ఇచ్చారు, మనకి ఏమీ తెలియదు అన్న దాని నుంచి మొదలుపెట్టండి. అప్పుడు మంచి జ్ఞానాన్ని తీసుకుంటూ ఒక్క స్టెప్ వేసుకుంటూ అద్భుతంగా విజయాలు సాధిస్తాము. అందుకనే జీరో బేస్డ్ థింకింగ్స్ అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఎప్పుడు మనము జీరో పెట్టుకొని అక్కడి నుంచే థింక్ చేయాలి. మూలాన్ని పెట్టుకొని, అంటే ఒక మూలం ఇది, దీన్ని పెట్టుకొని థింక్ చేయకూడదు. ఇప్పుడు వంశీ సార్ ఉన్నారు, ధ్యానాన్ని పెట్టుకున్నారు, కానీ ఈయన మళ్ళీ కర్మ సిద్ధాంతాన్ని, అంటే సార్ జీరో బేస్ నుంచే వెళ్ళినట్లు కదా, అలా అన్నమాట. మనం కూడా వంశీ సార్ జ్ఞానం తీసుకుంటూ ఇంకా మనం వృద్ధిలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ మూలం తీసుకున్నా ఇదేంటి, విశ్వం కోసం మనం చేస్తున్నాము. ఇక్కడ మూలాన్ని తీసుకున్నా ఏమవ్వదు. అందుకని మూలాన్ని మనం ఇప్పుడు పక్కోడు పెద్ద బిల్డింగ్ కట్టాడు, వాడు కట్టాడు నేను కడతానని ఆ బేస్ తోటి తీసుకుంటే మనకి ఎట్లా వస్తుంది, మనకి జీరోనే ఆస్తుంది. అక్కడి నుంచి మనం ఎలా డెవలప్ అవ్వాలి, మన స్థాయి ఎంత, మనం ఎంత అప్పు తీర్చగలము, ఇట్లా వెళ్ళాలి. అది అన్నమాట జీరో బేస్డ్ థింకింగ్స్ అంటే. ఇప్పుడు పరశురాముడు కదా మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ ఆ పరశురాముడు ఏం చేస్తాడు, జన్మ తీసుకుంటాడు. తీసుకున్నాక కార్తవీర్యార్జునుడు వచ్చేసేసి కామధేనుని తీసుకెళ్తాడు వాళ్ళ తండ్రి దగ్గర. జమదగ్ని మహర్షి వాళ్ళ తల్లి రేణుకామాత. కార్తవీర్యార్జునుడు కామధేనుని తీసుకొని వెళ్ళిపోతే జమదగ్ని మహర్షి బాధపడుతూ ఉంటే అప్పుడు కార్తవీర్యార్జునుడిని ఈ పరశురాముడు ఏం చేస్తాడు, ఆయన చేతులు 1000 చేతులు ఉంటాయి ఆయనకి, ఆయన చేతుల్ని నరికేసేసి ఆయన్ని సంహరించి ఆ కామధేనుని తెచ్చేసేసినాక తండ్రిని సంతోషపరిచాను అనుకుంటాడు. అయిపోయినాక ఏమవుతుంది, ఈయన ఒక రోజు అడవిలో పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ కార్తవీర్యార్జునుడి కొడుకులు వచ్చేసేసి ఈ జమదగ్ని మహర్షిని చంపేసేసి ఆ కామధేనుని మళ్ళీ తీసుకెళ్తాడు. నా తండ్రినే చంపుతాడా అనేసి. అప్పుడు రేణుకామాత అరుస్తుంది అనమాట. అంటే ఆమె ఎన్నిసార్లు అరిచిందో, ఈయన వస్తాడు, వచ్చినాక ఆమె ఎన్నిసార్లు అరిచిందో అన్నిసార్లు క్షత్రియులు 21 సార్లు అరుస్తుందట. 21 సార్లు శత్రువులు, ఈ భూమి మీద ఉన్న క్షత్రియులను అందరినీ సంహరించుకుంటూ వచ్చాడట. చూడండి, అంటే ఒక్క రాజు తప్పు చేస్తే ప్రపంచమంతా క్షత్రియులంతా అలాంటి వాళ్ళు అనుకొని చేయటం అది తప్పు కదా. అక్కడ ఆయన సెన్స్ లేకుండా చేశాడు కదా. అప్పుడు చేసి ఈ భూమిని అంతటిని కలిపి ఒక ఋషికి ఇస్తాడు. ఆ పరశురాముడు ఏం చేస్తాడు, కశ్యపునికి ఈ భూమిని అంతటి కలిపి కశ్యప మహర్షికి ఇస్తాడట. ఆ కశ్యప మహర్షి అంటాడట, నీకు అసలు ఏమైనా కరెక్టా నువ్వు చేసింది, క్షత్రుడు ఒక్కడు తప్పు చేశాడనుకో భూమి మీద ఉన్న వారిని అంతా అలాగే ఉంటారా, ఏమైంది నీ సెన్సు అని అంటాడు. భూమిని ఇచ్చేశాక ఇంకా నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. అప్పుడు పరశురాముడు మహాసమాధిలోకి వెళ్ళిపోతాడట. మహాసమాధిలోకి వెళ్ళిపోయి అంటే ఆ సమాధిలోకి వెళ్ళి తన తప్పు తెలుసుకొని ఆయన అంతా చేసుకుంటాడు చక్కగా. అప్పుడు ఎందుకంటే ఆయన ఏం చేశాడు, ఆ క్షత్రియులని ఆధారం చేసుకొని మొదలు పెట్టాడు.
ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని శిక్షించు. కానీ ఆ క్షత్రియులందరినీ ఆధారంగా చేసుకొని 0 నుంచి చేయాల, క్షత్రియుల మీద ఆధారం చేసుకుంటున్నారు. అందుకనే శూన్యంని ఆధారం చేసుకొని ఎప్పుడైనా పని చేయండి, లేకపోతే మీరు కూడా విలన్ అవుతారు. అది కడుక్కోవడానికి ఎన్నో తరాలు పడుతుంది. యుద్ధం చేయాలి, అది ధర్మం కోసం. అనగా శూన్యం శూన్యం నుంచే చేయాలి. ధ్యాన ప్రచారం చేయాలి. మా గురువు గారి కోసం చేయాలని కాదు, నేను విశ్వం కోసం చేస్తున్నాను అని చేయాలి. లేదంటే కొంతకాలానికి ఇప్పుడు మా గురువు గొప్ప అని యుద్ధాలు జరుగుతాయి. నెక్స్ట్ పాయింట్, సంబంధాలు పెంచుకోవటం ప్రారంభించండి. చూడండి ఇక్కడ, అంటే ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తి మరొక ఆధ్యాత్మిక వ్యక్తితో సంబంధాలు పెంచుకోవాలి. అంటే ఒక్క మాట చెప్పాలంటే, ప్రపంచ మాస్టర్స్ అందరూ ఏకం కాండి. ఇక్కడ కులం లేదు, మతం లేదు, క్రిస్టియన్ లేదు, బౌద్ధ లేదు, ఏదీ లేదు. అందరు మాస్టర్స్ ఏకం కాండి. అప్పుడు వాళ్ళల్లో ఉన్న అందరిలో ఉన్న దైవశక్తి ఎలా పనిచేస్తుందో చూడండి. కానీ ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు కదా. కారణం, ఎవ్వరికి ధ్యానం లేదు, సాధన లేదు. గురువు చెప్పిన పుస్తకాల పదాలే ఆధారం, అంతే. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక భార్యాభర్త వెళ్తుంటారట. వెళ్తూ ఉంటే ఒక ముస్లిం ముష్కరుడు, అంటే అంటే ముస్లిమ్స్ అందరూ ఇలాంటి వాళ్ళు అని కాదు, చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఆ ముస్లిం ఒక అతను వచ్చేసి ఈ భార్యాభర్తల్ని చంపుతానికి వస్తాడట. చంపుతానికి వస్తే వాళ్ళు అంటారట, మేము అల్లా భక్తులం, మీరు ఎవరంటే మేము అల్లా భక్తులం అంటారట. అయితే ఖురాన్లో నుంచి ఒక శ్లోకం చెప్పమంటారట. ఈయన చెప్తాడు, అశౌచానన్వ శౌచస్సు అనుకుంటూ. ఓ వావ్, బాగా చెప్పావు, వెరీ గుడ్, ఇంకా మీరు ఇదే ఖురాన్లో శ్లోకమని వెళ్ళిపోతారు. ఆ తర్వాత భార్య అడుగుద్దట, ఇదేంటండి మీరు భగవద్గీతలో నుంచి శ్లోకం చెప్పారు కదా అంటే, అప్పుడు అంటాడట ఆయన, అతను, నిజంగా ఖురాన్ చదివిన వాళ్ళు ఎవ్వరు ఇట్లా టెర్రరిస్టులు అవ్వరు. నిజంగా బైబిల్ చదివిన వాళ్ళు ఎవరు టెర్రరిస్టులు అవ్వరు. అలానే భగవద్గీత చదివిన వాళ్ళు ఎవరు టెర్రరిస్టులు అవ్వరు. సో అసలు ఆ నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రమే టెర్రరిస్టులు అవుతారు. అందుకనే స్పిరిచువల్ సెన్స్ ఉన్నవాళ్ళు కావాలి అంటే, మనం తీసుకున్న జ్ఞానాన్ని మనం ఎరుకతోటి వినియోగించుకోవాలి. కనుక అందరితో సంబంధాలు కలుపుకోండి. మాంసాహారి అయితే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. భక్తుడైతే వాళ్ళ ఆత్మ ఎదుగుదలకి ఎలా ఉండాలి. ఇక్కడ మీరు భక్తి మార్గంలో ఉంటే ఆత్మగా ఎదగలేరు. ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇంకా కొంచెం జ్ఞానం నేర్చుకుంటూ అలా వాళ్ళకి తెలియచేయండి. అంతేగాని వాళ్ళని తక్కువ చేయకండి. ధ్యానం చేసేవారికి జ్ఞానం నేర్చుకోమని చెప్పండి. ఇలా స్పిరిచువాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరితో సంబంధాలు కలుపుకొని ప్రపంచంలో ఉన్న మాస్టర్స్ అందరూ ఏకమైతే సృష్టిలో హింస ఆగిపోతుంది. మాస్టర్స్, నిజంగా ఎంత అద్భుతమైన ప్రపంచమో ఊహించండి అందరూ. లేకపోతే వీళ్ళ మధ్య హింస పెరిగిపోతుంది. అది 4th పాయింట్. మీ కార్యక్రమాల వల్ల ఇతరులకు కలిగే ఇబ్బందులను గమనించండి. అంటే మన కార్యక్రమాల వల్ల ఇతరులకు ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయా అనేది. ఇక్కడ కూడా పత్రిజీ గారితో ఎగ్జాంపుల్ గా చెప్పుకుందాము. పత్రిజీ గారట ఎక్కడైనా క్లాసులు చెప్పాలన్నప్పుడు ఆయన స్టార్టింగ్ లో, ఆయన శనాదివారాలు ఆయనకి ఆఫీస్ ఉండేది కదా, ఆయనకి వర్క్ చేసేవాళ్ళు. ఆయన వెళ్తూ తెల్లవారుజాము 4ంటికి బస్సు దిగేవాళ్ళట, 5ంటికి వెళ్ళి ఆ ఇంటికల్లా వాళ్ళని లేపకుండా అరుగు మీద పడుకునేవాళ్ళట. వాళ్ళు లేచి నిద్ర లేచి ప్రొద్దున తలుపు తీసే వరకు ఆయన అక్కడే ఉండేవాళ్ళు పడుకొని. ఆ ఇంటి ఆయన అనేవాట, అయ్యో గురువు గారు మీరు ఇక్కడ పడుకోవడం ఏంటి, తలుపు కొట్టొచ్చు కదా అంటే, అయ్యో నేను అలా చెయ్యకూడదు, మీకు నిద్రాభంగం కలుగుతుంది అనేసేసి. అంటే ఆయనకున్న స్పిరిచువల్ సెన్స్ చూడండి, అసలు ఎంత గ్రేట్ మన పత్రిజీ గారు. సో మనమైతే ఏం చేస్తాం, చెప్పకుండానే వెళ్ళిపోతాం. మేము బయట దోమలు కుట్టుకుంటూ ఇక్కడ కూర్చోవాలా అని తలుపు దబదబా బాధేస్తాం. అంటే ఎలా ఉన్నాం మాస్టర్స్, మనం ఎరుకతోటి ఉండాలి. పితా మహాపత్రిజీ గారి దగ్గర సార్ ఎన్నో పాయింట్స్, ఎందుకంటే వాళ్ళందరూ కలిసి తిరిగేవాళ్ళు కదా, అలా 100 పాయింట్స్ తీసుకొని దాంట్లో నుంచి చెప్పినవే మనకి ఇవన్నీ. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందంటే వెనకడుగు వేయాలి. ఇక్కడ అలా ఉండకపోతే పైన వెళ్ళి ఏం చేస్తాం అంటే, ఇక్కడే మనం ఇంత ఓపికగా ఉండకపోతే, ఇప్పుడు పత్రిజీ గారు పైలోకాలకు వెళ్ళినా కూడా అక్కడి నుంచి కూడా ఇక్కడ అన్నిటినీ కంట్రోల్ చేయగలుగుతారు. అలా ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడే మనం సరిగా లేకపోతే ఇంకెక్కడో వెళ్ళి, అంటే పై పదవుల్లోకి వెళ్ళి ఏం చేయలేము, ఎక్కడ ఏం చేయలేము. అలానే 5వ పాయింట్, మీ అంతర్గత సృజనాత్మకతను వెలికి తీయండి. నేను అన్నది మర్చిపోండి. అంటే స్పిరిచువల్ సెన్స్ డెవలప్ అవ్వాలంటే అంతర్గత సృజనాత్మకత, అంటే బయట మీరు ఉన్నది కాదు, మీ అంతర్గతంలో ఏమున్నది
అది పట్టుకోవాలన్నమాట. నేను అన్నది పట్టుకోకుండా ఉండటం నేర్చుకోవాలి. మీరు కనుక సెన్స్ కలిగి ఉండకపోతే అన్ అధఃపాతాళానికి చేరుకుంటారు. అంటే అంటే చీకటి ప్రపంచంలో అట్లా వెళ్ళిపోతారు. కుంగుబాటు కలుగుతుంది. ఆత్మహత్యల దాకా వెళ్తారు మాస్టర్స్. కనుక ఇది చాలా ముఖ్యమైనది. నేను ఆత్మస్వరూపుడిని. ఆత్మ పని మీద వచ్చాను. ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా పర్వాలేదు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ చిన్నది. ఒకసారి సార్ వాళ్ళందరూ మీటింగ్ చెప్తున్నారు. పత్రిజీ గారితోటి వీళ్ళందరూ ఎళ్తారు. వెళ్ళినప్పుడు నందప్రసాద్ గారని ఆయన ఇప్పుడు లేరు. సో, ఆయన ఏంటి యాంకరింగ్ చాలా బాగా చేస్తారట. అంటే ఇప్పుడు ఒకళ్ళని ఇన్వైట్ చేస్తారు కదా! యాంకరింగ్ చేయటం అంటే, వాళ్ళు కింద నుంచి నడుచుకొచ్చే లోపల వాళ్ళ గురించి మొత్తం డీటెయిల్‌గా చెప్తాము. లేదు అంటే మైక్ ఆఫ్ చేసి నుంచోటం. ఈ 2 చేస్తారు. కానీ కొంతమంది ఏంటి ఏదో ఆళ్ళొచ్చే లోపల ఏదో ఒకటి చెప్పాలి. నాకే మైక్ దొరికింది అనేది ప్రవర్తిస్తారు. సో, అలా కాకుండా నందప్రసాద్ గారు చాలా చక్కగా యాంకరింగ్ చేస్తారు. కానీ అక్కడ ఆ మీటింగ్‌ని నిర్వహించే వాళ్ళేం చేస్తారు, "మీరెందుకు సార్ మేము చేసుకోగలము యాంకరింగ్" అని చెప్పి వాళ్ళు మొదలుపెడతారు. వాళ్ళేదేదో వేరే వేరే వాటిల్లోకెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే పత్రిజీ గారు విని, "ఏంటి నందా నువ్విక్కడ నుంచున్నావు" అనంటే, "వాళ్ళు ఫీల్ అవుతున్నారు సార్" అనంటే, అదా అంతేనా? లేకపోతే నీకు దండేసి సన్మానం చేసి నిన్ను పిలవలేదని నువ్విక్కడ నుంచున్నావా?" అంటారు. అనంగానే వెంటనే ఈయన ఇంకొకటేం ఆలోచించకుండా ధన్మని వెళ్ళిపోయి, ఆ స్టేజి వాళ్ళ దగ్గర నుంచి ఆళ్ళ నిర్వాహకుల నుంచి మైక్ తీసుకొని, ఈయన మాట్లాడడం మొదలుపెట్టి, మొత్తం చివరి వరకు ఆ సభ విజయవంతంగా నడిచేటట్లు చేస్తారు. అంటే అక్కడ ఏంటి వాళ్ళన్నారు కదా! నేను చెయ్యకూడదు. నేను అనేది తీసుకున్నారు. నందప్రసాద్ గారి ముందు. తర్వాత పత్రిజీ గారు ఎప్పుడైతే అన్నారో, వెంటనే వెళ్లి అక్కడ చేసేసారు. అంటే ఆ నందప్రసాద్ గారు ఈ విధంగా మనం డెవలప్ అవ్వాలి. ఆయన ఏంటి లోపలున్న అంతర్గత సృజనాత్మకతను తీసుకున్నారు. అలా ఉండాలన్నమాట. మనం అలా చేయకపోతే గనక పాతాళానికి చేరుకుంటాము. ఆధ్యాత్మికతలో రెండే రెండుంటాయండి. ఉన్నతత్వమా? అంధః ప అన్ అధః పాతాళమా? ఈ రెండే. ఇంకా అక్కడ నుంచి దాన్ని సరిచేసుకోవడానికి మనం అంటే ఉన్నతత్వానికెళ్తే పర్వాలేదు. అధః పాతాళానికెళ్తే ఇక అక్కడి నుంచి దాన్ని సరిచేసుకోవడానికి ఎన్నో కుతంత్రాలు, కుట్రలు ఏవేవో చేస్తూ ఉంటారు. మంత్రగాళ్ళు కూడా ఇదే సాధన నుంచి వచ్చారు. అంటే మనం దేన్ని ఎంపిక చేసుకుంటే అటు వెళ్తాం. అదే సెన్స్. అలానే సిక్స్త్ పాయింట్. మీ మార్గంలో రాబోయే కదలికలను ముందుగా గమనించండి. నిజంగా ఈ పాయింట్ నేను రాసుకున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది మాస్టర్స్. ఎందుకంటే ఇలాంటివి నేను కూడా అనుభవాలుగా తీసుకున్నాను. ముందు వచ్చేవి ఏంటి తెలియకుండా చాలా సార్లు నేను బాధను తీసుకోవాల్సొచ్చిందనమాట. అదే స్పిరిచ్యువల్ సైన్స్‌కి పవర్‌ఫుల్ ఎనర్జీ అట. మీ మార్గంలో రాబోయే కదలికలను ఊహించండి. ఊహించాలి మనం ఏమొస్తది నెక్స్ట్ అని. ఇక్కడ మనం మామూలుగా ఇప్పుడు మనం కౌన్సెలింగ్‌లు ఇస్తున్నాక ఎవరో ఒకళ్ళు ఫోన్‌లు చేస్తుంటారు. ఫోన్‌లు చేసి ఏం చెప్తారంటే, మమ్మల్ని ఇలా వాళ్ళు బాధ పెడుతున్నారండి. నేను ఇంత మంచిగా ఉన్నా వాళ్ళు ఇలా ఉన్నారండి, అలా ఉన్నారండి అని అంటారు. ఒక అత్త కోడల మీద చెప్పొచ్చు, కోడలు అత్త మీద చెప్పొచ్చు. నిజంగా ఆ అత్తా కోడళ్ళు తల్లి కూతుళ్ళలాగా ఉన్నప్పుడు వేరేలాగుంటది. కానీ అత్తా కోడళ్ళలాగా ఉన్నప్పుడు అత్త కోడల మీద కంప్లెయింట్ చేస్తది, కోడలు అత్త మీద కంప్లెయింట్ చేస్తది. అంటే ఇక్కడ మనకెవరైనా ఫోను చేసినప్పుడు వాళ్ళు చెప్తున్న దాంట్లో మామూలుగా మనమైతే ఏం చెప్తామంటే, "అయ్యో పాపం అలా జరిగిందా మీకు? ఓకేనండి. ధ్యానంలోకెళ్ళి ధ్యానం చేసుకుంటూ అడగండి. అలానే డ్రీమ్స్‌లో అడగండి. అప్పుడు అసలు మీరిప్పుడు పడుతున్న బాధకి కారణమేంటో తెలుసుకోవచ్చు" అని చెప్తాము. కానీ వంశీ సార్ అయితేనట ఒకళ్ళు ఎవరైనా చెప్తూ ఉన్నప్పుడు ఆ పాయింట్స్ నెక్స్ట్ ఏంటి వాళ్ళసలు ఎలాంటి వాళ్ళనేది ఆయన ఊహించేస్తారు. అంటే ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్ తోటి ఆయన చక్కగా ఊహించేస్తారు. సో, అలా ఆయన సాధనతోటి ఇవన్నీ నేర్చుకున్నారు. ఇక్కడ ఒకామంట ఒక స్థలం అమ్మింది. అమ్మినాక సార్ దగ్గరికొచ్చేసేసి వాళ్ళు అవతల వాళ్ళు నాకు డబ్బులివ్వకుండా చాలా బాధలు పెడుతున్నారు సార్ అసలు.
సో మమ్మల్ని చాలా బాధలు పెడుతున్నారు అనేసి చెప్పటం మొదలుపెట్టారట. చెప్పటం మొదలు పెట్టగానే అప్పుడు వాళ్ళు ఏం చేశారు, సార్ అడిగారు అసలు జరిగింది ఏంటి అక్కడ. ఈమె ఒక స్థలాన్ని అమ్మింది. అమ్మినాక ఏమైంది, అమ్మినాక ఏమవుతుందంటే ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకునే టైం లోపలే రేటు పెరిగిపోతుంది. రేటు పెరిగిపోయేసరికి ఈమె ఏం చేస్తుంది, ఆశతోటి ఆ స్థలాన్ని వాళ్ళకి అమ్మనని వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. సో వాళ్ళు కూడా పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉండి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఈమెను ఇబ్బంది పెడతాం మొదలెట్టారు. అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఈమెదే తప్పు కదా, కానీ వాళ్ళు ఆమె ఏం చెప్పింది, నాదేం తప్పు లేదని చెప్పింది. అంటే ఏంటి, ఎప్పుడు ఎవరిని వాళ్ళు సమర్థించుకుంటారు, అలా సమర్థించుకోవద్దు అని చెప్తున్నారు. సో ఒకడు వచ్చి పక్కవాడి మీద కంప్లైంట్ చేశాడు అంటే వచ్చి పక్కవాడి మీద కంప్లైంట్ చేశారంటే అవతల వాడికి కడుపులో మంట ఉన్నట్లు అర్థం చేసుకోండి. ఆ కడుపు మంటని మీరు గమనించాలి. ఇవైతే నిజంగా నేను చాలా అనుభవాలు తీసుకున్నాను. సో ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి ఇలాంటివన్నీ. ఎందుకనంటే ఇవే ఈ గురువు దగ్గర ఎందుకు ఉండాలి, లేకపోతే ఇక్కడ ఏంటి అంత కష్టపడి ఆ క్లాసులు ఎందుకు చెప్పాలి, ఇలా చాలా వస్తూ ఉంటాయి. ఇట్లాంటి వచ్చినప్పుడు నేను కూడా వంశీ సార్ని అడిగాను. అడిగితే సార్ అన్నారు, వాళ్ళు నువ్వు ఎదగటం వాళ్ళు చూడలేరు, అందుకనే వాళ్ళు నువ్వెందుకు ఇలా ఉండటము, నువ్వెందుకు అంత కష్టపడతావు, వాళ్ళ క్లాసుల గురించి అని చెప్తారు, వాటిని పట్టించుకోకు, నీ ఎదుగుదల నీ చేతుల్లో ఉంది అని చెప్పారు. సో అలా కాకుండా వాళ్ళ వైపే వెళ్ళిపోయామనుకోండి మనం, ఆ పక్క వాళ్ళు ఎవరో చెప్పారని, అప్పుడు మనం కూడా అధర్మంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో అది అంటే అందుకనే మనం స్పిరిచువల్ సెన్స్ పెంచుకోవాలి. సో మనం బాగా ఆధ్యాత్మికంగా ఎదిగే సమయంలో ఈ అస్త్రాలను వాడుకోపోతే అది కామన్ సెన్స్లోకి వెళ్తుంది. అది కూడా దిగిపోతే అక్కడి నుంచి పతాక స్థాయిలోకి వెళ్ళాల్సిన మన మనం అధ పాతాళాల్లోకి వెళ్ళి కామ క్రోధ అరిషడ్వర్గాల్లోకి వెళ్ళి కొంతకాలానికి ఎక్కడరా ఉన్నావు అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నావు, అలాగే ఉంటాము. ఇదే అధ అధ పాతాళానికి దారి తీస్తుంది. సో ఎరుకతోటి ఉందాము. ఈ 6 పాయింట్స్ పెట్టుకొని ఇతరులను గమనిస్తూ అంటే మనం అలా ఉండకూడదని వాళ్ళ లోపాన్ని మనం జ్ఞానంగా మార్చుకొని ఎరుకలో ఉందాం. సో ఒక్కసారి 6 పాయింట్స్ చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్, మిమ్మల్ని మీరు ఉన్నట్లుగా అంగీకరించండి. సెకండ్ పాయింట్, శూన్యంని ఆధారం చేసుకొని ఆలోచించటాన్ని అభ్యాసం చేయండి. థర్డ్ పాయింట్, సంబంధాలు పెంచుకోవటం ప్రారంభించండి. ఫోర్త్ పాయింట్, మీ కార్యక్రమాల వల్ల ఇతరులకు కలిగే ఇబ్బందులను గమనించండి. ఫిఫ్త్ పాయింట్, మీ అంతర్గత సృజనాత్మకతను వెలికి తీయండి, నేను అన్నది మర్చిపోండి. సిక్స్త్ పాయింట్, మీ మార్గంలో రాబోయే కదలికలను ముందుగానే ఊహించండి. అది మాస్టర్స్, మనం ఆ స్పిరిచువల్ సెన్స్ తోటి ఉండాలి అంటే ఈ 6 పాయింట్స్లో మనం ఉన్నామా లేమా చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.